వస్తువుల కోసం అంటూ వధువు ఇంటికి వెళ్లారు. తిరిగి వాళ్ళంతా కూడా వస్తున్న క్రమం లోపల వీళ్ళందరూ మహబూబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళు ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం లోపల రోడ్ పక్కనే వెహికల్ ఆపడం జరిగింది. సో ఆగిన వెహికల్ ను వచ్చినటువంటి బోర్వెల్ లారీ సరి గమనించకపోవడంతో అతివేగంగా వచ్చి ఢీకొనడం జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే మరో 9 మందికి ఎంజిఎం లోపల విషమ పరిస్థితిలో చికిత్స అయితే పొందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివార్లో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో అందులో 14 ఏళ్ల బాలిక వెహికల్ దిగి కిందికి వస్తున్న క్రమం లోపల తన బోర్వెల్ లారీ ఢీకోవడంతో ఆ వెహికల్ కు లారీకి మధ్యలో చిరుకుపోయి పూర్తిగా నుజ్జునుజ్జై మరణించిన పరిస్థితి. సో ప్రస్తుతం అయితే హితగాత్రులందరినీ పోలీసులు ఎంజిఎం తరలించారు. ఆ లారీ డ్రైవరు పరారీలో ఉండగా లారీ డ్రైవర్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. ఇక ఎంజిఎం లో ఉన్నటువంటి 9 మందిలో మరి 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళని హైదరాబాద్ కు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి పెళ్లి కోసం వెళ్లి వేడుక తంతు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో మహబూబాద్ జిల్లాలోని సూదరపల్లి గ్రామంలో విషాద ఛాయలాలకు ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించగా వాళ్ళంతా ప్రస్తుతం ఎంజిఎం కు చేరుకుంటున్న పరిస్థితి. సో ప్రమాదానికి డ్రైవరు అతివేగమే కారణమా లేకుంటే మధ్యమత్తులా ఉన్నాడా అనేది కూడా పోలీసులు విచారణలు దర్యాప్తులు తేలాల్సి ఉంది. అయితే ఈ స్పాట్ లో కూడా గత కొద్ది రోజుల నుంచి అదొక హాట్ స్పాట్ గా మారింది యాక్సిడెంట్లకి. సో ఆ ప్రదేశం లోపల ఎటువంటి సూచిక బోర్డులు లేకపోవడంతో అతివేగంగా వస్తూ భారీ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయంటూ కూడా ఆరోపణలే. సో ఈ రోజున జరిగినటువంటి ఈ ప్రమాదంతో ఈ కొత్తపల్లి గ్రామ శివారంతా కూడా గోపాలపురం శివారు అంతా కూడా ప్రమాదాలు నిలయంగా మారింది. ప్రస్తుతం పెళ్లి కోసం వెళ్ళేటువంటి 4 కుటుంబాలు ఇందులో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ 4 కుటుంబాలు వరుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, పెద్దమ్మ చిన్నమ్మలు, అదే విధంగా తాతయ్య నానమ్మలు, దాంతో పాటుగా తల్లిదండ్రులు. సో వీళ్ళంతా కలిసి నల్లపూసల కార్యం కోసము అమ్మాయి ఇంటికి వెళ్లారు. అక్కడ తంతు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ 4 అత్యంత విషమంగా ఉన్నటువంటి 4లో కొంతమందికి బ్రెయిన్ లో క్లాటింగ్ అయింది. సో సీరియస్ ఉండడంతో నిమ్స్ కు తరలించాలంటూ వైద్యులు చెప్పారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వీళ్ళని హైదరాబాద్ కు తరలించే అవకాశం అయితే ఉంది. ఇక చికిత్స పొందుతున్నటువంటి మరో 5గురిలో కూడా కాళ్ళు ఫ్రాక్చర్ అయిన పరిస్థితి, కొంతమందికి చేతులు కూడా ఫ్రాక్చర్ అంటే పూర్తిగా అతివేగంతో వచ్చి ఢీకొనడంతో ఆ వేగానికి ఈ బొలెరో వాహనం కూడా రోడ్డు మీద నుంచి పల్టీలు కొడుతూ వెళ్లి రోడ్డు పక్కన ఆగిన పరిస్థితి. అంటే ఆ స్థాయి లోపల ప్రమాదం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం ఈ యొక్క చనిపోయిన మృతదేహాలకు పోస్ట్ మార్టం కోసం కూడా మార్చిరికి తరలించారు. మరోవైపు చికిత్స అందుతున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ కు తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్. మొత్తానికి ఈ ప్రమాదము 4 కుటుంబాల లోపల విషాద ఛాయలు అయితే నింపింది. ఓవైపు అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతము ఎంజిఎం వద్దకైతే చేరుకుంటున్న సిచ్యువేషన్. మొత్తంగా ఈ ప్రమాదంతో అటు పెళ్లి వేడుక జరిగి సంతోషంగా ఉన్న కుటుంబంలోను, అదే విధంగా వాళ్ళ బంధువుల కుటుంబంలోనూ విషాదం అయితే నింపింది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా కొంతమంది పరిస్థితి 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేనంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ ఘటన ఒక 4 కుటుంబాలను విషాదం నింపడం కాకుండా మరొక 4 కుటుంబాల లోపల తీవ్రమైనటువంటి విషాదం నింపిన పరిస్థితి. సో ఓవరాల్ గా వీళ్ళకి సంబంధించినటువంటి 9 మంది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉండడంతో వైద్యులు వచ్చిన తర్వాత వీళ్ళని పరీక్షించి అటు హైదరాబాద్ కు తరలించే అవకాశం అయితే ఉంది. సో ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి లారీ డ్రైవర్ ఏదైతే బోర్వెల్ లారీ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ వచ్చి పెళ్లి వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనం ఢీకొట్టిందో డ్రైవర్ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సో ఈ పెళ్లికి సంబంధించి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అసలు వాళ్ళ డీటెయిల్స్ కూడా పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే ఉంది.